చేరువచ్చిన ప్రతి బిడ్డకి ప్రభు పేరిట వందనాలు, శుభాలు. మరి లేఖనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. బుక్ ఆఫ్ రోమన్స్ 12 చాప్టర్ 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Do not conform any longer to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing and perfect will. మరి ఈరోజు మరి అంశం ఏంటంటే న్యూ మైండ్, నూతన మనసు గురించి మనం చదువుకుంటున్నాం ఈరోజు. అంటే ఆల్ థింగ్స్ న్యూ టాపిక్ని మనం మెడిటేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే నూతన మనసు, దేవుని చిత్తమైన మనసు గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. మరి ఈ పత్రిక, మరి ఈ అంశం నేర్చుకునే ముందు ముఖ్యంగా మనం ఈ పత్రిక రాసిన మరి ఆథర్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు ఈ పౌలు, మరి ఈ పత్రిక రాసింది పౌలు కాబట్టి ఈ పౌలుని దేవుడు ఒకప్పుడు సౌలుగా ఉన్న పౌలుని మరి సౌలుగా ఉన్న మరి అతన్ని పౌలుగా దేవుడు మార్చాడు కాబట్టి, అంటే పేరు సైతమును మార్చాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అంటే నాకెందుకు ఇది కరెక్ట్ గా అనిపించింది, అసలు ఈ పాయింట్ చెప్పాలి అనిపించింది నాకు. పేరు దేవుడు కంప్లీట్ గా ఎలా మారుస్తాడంటే పేరును కూడా మార్చేశాడు అనమాట. సౌలుగా లేకుండా పౌలుగా మార్చి తన కోసము జీవించే వాడిగా దేవుడు ఎన్ని బాధలైనా భరించే మరి పౌలుగా దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఒకప్పుడు దేవుణ్ణి యేసుక్రీస్తును అనుసరించే వాడిని పట్టుకుని ఎన్నో హింసలు పెట్టినవాడు, దేవుడి కోసం ఒక సాక్షిగా మరి నిలబడిన విధానాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. అంటే ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కదా. అంటే ఎంత అంటే ఒక న్యూ పర్సన్ మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే పాతవి అతనిలో ఏమీ లేవంట. పాతవి ఏమీ లేదు. అంటే పౌలు గురించి ఒక మాట చూస్తే కనుక అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 15 చూస్తే కనుక అననీయకు చెప్తా ఉంటాడు, వెళ్ళు అనని అంటాడు. పౌలు ఈ సౌలు అనే వ్యక్తి మరి నీ నామాన్ని ప్రకటించే వారిని హింసిస్తున్నారని చెప్పినప్పుడు ఏమని దేవుడు సాక్ష్యం ఇస్తున్నానంటే, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడని చెప్తారు దేవుడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపించదనని అతనితో చెప్పాను. అంటే ఎన్ని శ్రమలైనా దేవుని కోసం నిలబడతాడని చెప్పి మరి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అంత దేవుడు అంత ఇదిగా మరి పౌలుని మార్చినట్టు మనం చూస్తున్నాం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి, అంటే ఒక నూతన పర్సన్ మనం ఇక్కడ చూస్తున్నాము. పౌలు అనే ఒకప్పుడు సౌలుగున్న మరి పౌలు మరి మామూలు వ్యక్తి కాదు. యాక్చువల్గా చెప్పాలంటే దాని గురించి మరి భక్తులు ఏమని రాశారంటే, రోమ పౌరుషత్వం గలవాడు, గ్రీకు సాహిత్యం కలిగిన వాడు, హెబ్రీయుల మతనిష్ట కలిగిన వాడు, గమలీయుల శిష్యరికము, పరిసీయుని కార్యదీక్ష వేలవించిన పౌలు ఒక్కడే దేవుని సువార్తను గూర్చిన వేదాంతము రాయగల సమర్థుడు అని చెప్పిన. అంటే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, వెరీ టాలెంటెడ్ పర్సన్. అంటే ఎంత జ్ఞానం కలిగిన వాడని మనం చూస్తున్నాం ఇక్కడ. మరి అటువంటి మనిషిని దేవుడు పట్టుకున్నాడు. దేవుని సేవ చెయ్యాలి అంటే దేవుడు ఆయనలోకి మార్చుకుంటాడు, ఒక నూతన సృష్టిగా చేసుకుంటాడు. అటు ఆర్డినరీ పీపుల్ని తీసుకోడు దేవుడు, చాలా టాలెంటెడ్ పీపుల్ని తీసుకుంటాడు. అఫ్ కోర్స్ దేవుడు ఏమీ లేని వారిని కూడా మరి చేపలు పట్టే మరి ఫిషర్మెన్ కూడా మనుషులు పట్టే జారులుగా దేవుడు తీసుకున్నాడు. కానీ ఇక్కడ మరి పౌలు గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎంతో జ్ఞానవంతుడు అనమాట, హైలీ టాలెంటెడ్. ఫిలాసఫీని మరి
మరి చెప్పగలిగిన వాడనమాట. అటువంటి జ్ఞానవంతుడు. ఎందుకంత జ్ఞానవంతుడు అంటున్నామంటే రెండో పేతురు మూడో అధ్యాయము 15, 16లో మీరు చూస్తే గనక పేతురు ఇటు రీతిగా చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే అతని తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిని కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమై ఉన్నది. అంటే ఎంతో అవి అర్థం చేసుకోవడానికి సో డిఫికల్ట్ అంట. అటువంటి పత్రికలు అట్లా రాసాడనమాట. అది చదవడానికి దేవుడు జ్ఞానం కలిగి ఉంటే గాని ఆ పత్రికలు అర్థం చేసుకోలేదని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ఇవన్నీ లాస్ట్ ఇయర్ నేను పౌలు జర్నీస్ నేను మెడిటేట్ చేశాననమాట. సో, దాని గురి ఆహ్, దా ఇప్పుడు పౌలు గురించి ఇది రాసింది పౌలే కాబట్టి నాకిది ఆపర్చునిటీ దొరికింది చెప్పడానికి. సో, నేను చెప్తున్నాను. అంటే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో, మరి అటువంటి జ్ఞానము కలిగిన ఈ పుస్తకాలను మనం చదవాలి, అర్థం చేసుకోవాలంటే, మనకి ఇప్పుడు పాట పాడినట్లు నూతన మనసు మనకు దేవుడు ఇస్తేనే కానీ వీటిని మనం అర్థం చేసుకోలేము. ఈ అర్థం చేసుకోవడానికి ఆయన మనసు కలిగి ఉంటేనే మనం అర్థం చేసుకుంటాం ఈ లేఖనంలో. మరి ఈ పౌలు ఎక్కడి నుంచి రాసాడంటే, ఎప్పుడు రాసాడంటే గనక ఆయన థర్డ్ మిషనరీ జర్నీలో ఉండగా రాసాడనమాట. ఇది కొరింథీలో ఒక గాయి అను ఒక సంపన్నుని ఇంటి నుండి రాసిన పత్రిక ఇది. ఫీబే అనే ఒక సహోదరి చేత రోమా సంఘానికి పంపించాడు. అది క్రీస్తు పూర్వం 57 ఏడీ 57లో ఇది రాసినట్టు థియాలజీ చెప్తుంది. సో, అయితే మనం దీనికొచ్చేస్తే గనక మన వాక్యానికి, మన అంశానికొచ్చేస్తే గనక, ఇక్కడేం చెప్తున్నాడంటే లోక ననుసరించక. లోక మర్యాద అంటే అక్కడ ఫుట్ నోట్‌లో మీరు చూస్తే కనుక అడుగుజాడల పట్ల అని ఉంటది. దాన్ని మీరు చూస్తే గనక. అయితే ఈ లోకము, దేవుని లోకము 2 డిఫరెంట్. ఆహ్, అయితే మరి వీటిని విభజించుకొని మనం చూస్తే గనక సింపుల్‌గా చెప్పాలి. మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే మనం ఏం ఆలోచిస్తాం? ఎవరినైనా ఎప్పుడైనా అడిగినప్పుడు మీరెలా ఉన్నారండి అంటే, మనసు బాగుంటే బావుందని చెప్తాం. మనసు బాలేదండి అని చెప్తాం. అంటే అంతే గదా! ఒక ఫీలింగ్, ఒక థింకింగ్ ఒక జస్ట్ అలాంటిదే కదా! బాగుంది, బాగోలేదు. అదే చూస్తే గనక మనం మన బిడ్డల పక్షాన ఎలా ఆలోచిస్తాం? ఉన్నతంగా ఆలోచిస్తాం కదా! మనం అంతా మంచిగా ఉండాలి. మంచి థింకింగ్ అనేది మంచిగా ఉంటే ఆహ్, మనం హ్యాపీగా ఉంటాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మ మ ఆయన పిల్లలు మనం కాబట్టి, మన థింకింగ్ ఎలా ఉండాలంటే, ఆయన యందు శ్రద్ధ కలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన వారసులుగా ఉంటాం. ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా ఉంటాం. ఇది షార్ట్‌కట్ చెప్తున్నానిది. నూతన మనసుకి, అలాగే దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం కాని మనసేంటో చెప్తున్నాను. అయితే మరి పౌలు గారు రాసారు గదా! ఇక్కడ దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగునట్లు. అంటే దేవుని చిత్తమైన మనసు ఏంటి అని చూడాలనుకుంటే గనక, దేవుని చిత్తము కాని మనసు ఏంటి చూడాలంటే గనక, వస్తే గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 22-24 వరకు ఇది గుర్తుపెట్టుకోండి. కొలస్సీలో రాసిన పత్రిక 3 అధ్యాయము 1, 2 వచనాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం నుంచి 14-17 వరకు, 16 వరకు. ఈ ఈ 3 ఆహ్, బుక్స్ నుంచి నేను చెప్తున్నాను. ఇంకెక్కడికెళ్ళను నేను. ఈ 3 నుంచి చెప్తున్నాను. సో, ఈ వీటిలో నుంచి దేవుని చిత్తమైన మనసేంటో, దేవుని చిత్తము కాని మనసేంటో చెప్తున్నాను నేను. అయితే దేవుని చిత్తము కాని మనసేంటో ముందు చూద్దాం. ఆహ్, ఇవ్ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమై మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ఈ ప్రాచీన స్వభావం అంటే ఏంటి అంటే గనక, భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకున్నవాడు. అంటే కొలస్సీలు రాసిన పత్రిక 3 అధ్యాయము రెండో వచనంలో ఉంది. అంటే ప్రాచీన స్వభావం ఎలా ఉందంటే వాడు మోసకరమైన దురాశలు ఏవైనా కానీ మీరేవైనా యాడ్ చేయండి దానికి. ప్రాచీన స్వభావం అంటే ఫుట్ నోట్‌లో మీరు చూస్తే కనుక ప్రాచీన పురుషుడు. అంటే ఆహ్, అతని ఒక స్థితి ఎలా ఉందంటే అంత పాపంతో నిండిపోయింది. ఆ పాపం నిండిపోయిన వాడు ఎట్లా ఉన్నాడంటే
భూలోక సంబంధమైన వాడిగా ఉన్నాడంట. ఈ భూలోక సంబంధమైన వాడు ఎవడంట? మొదటి కొరింథీ 2:14 చూస్తే గనక ప్రకృతి సంబంధమైన మనుషుడంట. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎట్లా ఉన్నాడంట? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడంట. ఈ మనిషి అంట ఈ పూ ఆహ్, ప్రకృతి సంబంధమైన మనిషి అంటే వరల్డ్‌లీగా థింక్ చేసే మనిషి ఎట్లా ఉన్నాడంట, పై ఉన్న వాటిని గ్రహింపడంట. దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవన్నీ వాడికి ఎట్లా ఉన్నాయంట, అతనికి వెర్రితనముగా ఉన్నాయంట. వాటినన్నిటిని వాడు గ్రహింపడంట. సో, ఇది దేవుని చిత్తము కాని మనసనమాట. మరి దేవుని చిత్తమైన మనసు ఏంటని చూస్తే గనక, మీ చిత్తవృత్తి యందు అంటే మళ్ళీ నేను ఎఫెసీ పత్రికొస్తున్నాను. ఎ మీ చి మీ చి వృ మీ చిత్తవృద్ధి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావం ధరించుకొనవలెను. అంటే మన ప్రాచీన స్వభావం అని చెప్పాను ఇందాక నేను. ఇప్పుడు నవీన స్వభావం అని చెప్తున్నాను. అంటే నూతన పురుషుడనమాట. నూతన పురుషుడు ఎలా ఉంటాడంటే దేవుని పోలికగా ఉంటాడంట. ఈ నూతన పురుషుడంటే మరి ఈ దేవుని పోలికగున్నవాడు దేని మీద మనసుంచుతాడంట? పైనున్న వాటి మీదనే మనసుంచుతాడంట. మళ్ళీ కొలస్సీల పత్రిక చెప్తున్నాను 3:2లో. పైనున్న వాటి యందే వాడు మనసు పెడతాడంట. అక్కడ కూడా అదే చెప్తాడు. పైనున్న దాని అందే నీ మనసు పెట్టుకొనుడని చెప్తా ఉంటాడు. అలాగే మళ్ళీ మనం కొరింథీయులకు రాసిన పత్రిక మరి 2:15కొచ్చేస్తే గనక పైన పైనున్న వాటి మీద మనసు పెట్టువాడు ఎలా ఉంటాడంట, ఆత్మ సంబంధమైన వాడంట. వాటన్నిటిని వివేచించును. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును కానీ అతను ఎవడి చేతనను విమోచింపబడడు. ఇదే డిఫరెన్స్. ఎవరైతే ఆత్మ సంబంధమైన వాటిని విమోచిస్తారో, ఎవరైతే దాని మీద ఆశ పెట్టుకుంటారో, దాని మీద ఆహ్, ఆహ్, వాటి పైనున్న వాటి మీద చూస్తాడో, వాడు దేవుని సంబంధి. అంటే దేవుని చిత్తము ఎరిగిన మనసు కలిగిన వాడు మనుషుడు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ దేవుని చిత్తము కానిది. ఇప్పుడు నేను చెప్పినట్టు. అయితే వీరు పైనున్న వాటినే గాని, లేకపోతే ఆత్మ సంబంధమైన వాటిని వివేచింపు వివేచించువాడు వారెట్లా ఉంటారంట, యేసు మనసు కలిగిన వారంట. ఫస్ట్ కొరింథీ 2:16 చెప్తున్నాను నేను. అయితే ఈ యేసు మనసు కలిగి ఉంటారంట. అసలు ఈ యేసు మనసంటే ఏంటి అని మీరు గనక చూస్తే గనక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 5-8 వరకు. ఇది మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. మీరు మీరు బైబిల్‌లో చూస్తే ఇది మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్ అనే ఉంటది మీకు. సో, ఫిలిప్పి 2:5-8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా నుండుటకు విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, తన్ను తానే రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది దేవుని మనస్సు అని చెప్పి ఫిలిప్పీ పత్రికలో ఇది కూడా పౌలు గారు రాసిన పత్రికే. ఆయన చెప్తున్న ఈ మనసు కలిగి మనం ఉండాలని చెప్తున్నారు. ఇది యేసు మనసు అంటున్నాడు. ఈ మనసు ఈ మనసు మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అని చూస్తే గనక మనం ఇక్కడి నుంచి ఈ ఫిలిప్పీ 5-8 వరకు ఏం చెప్తుందంటే దేవుడు ఏమి కలిగి ఉన్నాడంటే హ్యూమిలిటీ, ఒబీడియన్స్, సెల్ఫ్ ఎంప్టీయింగ్ సర్వీస్ ఆర్ లవ్. అంటే వినయం, విధేయత, త్యాగము. ఈ 3 కలిగి ఉన్నాడు దేవుడు. మనలో కూడా ఈ 3 కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఈ 3 కలిగి ఉన్నది యేసుక్రీస్తు మాత్రమే. కానీ ఇంకెవరైనా ఉన్నారని మనం చూస్తే గనక ఈ హ్యూమిలిటీ, ఒబీడియన్స్, సెల్ఫ్ ఎంప్టీయింగ్ సర్వీస్ గురించి మనం చూస్తే గనక వీళ్ళు కొంతమందిని బైబిల్‌లో మనం చూద్దాం. హ్యూమిలిటీ గురించి చూస్తే, వినయం గురించి చూస్తే గనక మొదటగా మనం దేవుడి గురించి చెప్పేసుకున్నాం. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఆహ్, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యంగా ఎంచుకోలేదు కానీ, అసలు ఆయన గొప్ప దేవుడు కదా! ఆయన సింహాసనం ఉంది.
అది విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్నప్పుడు ఎంత వినయముగా ఆయన ఒప్పుకుని మన కోసం వచ్చాడు కదా! ఆహ్, అంటే అది ఎంత వినయత అంటే ఆయన తర్వాత ఇంకెవరు ఉండరు. మరి దేవుడు అంత వినయముగా మరి తండ్రికి లోబడిన వాడై ఉన్నాడు. తర్వాత మనం యోసేపు గురించి కూడా చూడొచ్చు. అంటే యోసేపు మరి అమ్మివేయబడతాడు ఐగుప్తీయులకు. మరి అమ్మివేసిన తర్వాత ఏం జరుగుతది మనందరికీ తెలిసి ఈ స్టోరీ. అన్నలు మళ్ళీ ఆహ్, హ్మ్. కరువొచ్చినప్పుడు అన్నల దగ్గరికి రావడం. అన్నల దగ్గరికొచ్చినప్పుడు తను చేర్చుకునే విధానాన్ని మరి అక్కడ మనం చదివితే గనక జెనసిస్ 45, 1-15 మీరు చదివితే గనక తెలుస్తది. ఆహ్, అ అంతటా యోసేపు నా దగ్గరికి రండని అతని సహోదరులతో చెప్పినప్పుడు, వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అంటే యూసుఫ్ చెప్తున్నాడు. ఎంత బాధ కదా! అసల మీరు అమ్మేసారు నన్ను. ఇప్పుడు నా టైమొచ్చింది అని చెప్పి అనట్లేదు. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అని చెప్తున్నాడు. ఈ మాటలు నిజమే మనమే అక్కడుంటే గనుక ఈ మాటల్లో మనం చెప్పగలమా? అది మాకు అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని చెప్తున్నాడు. అంటే ఎంత తగ్గించుకుని, ఎంత ప్రేమ కలిగి అంటే ఎంత వినయంతో చెప్తున్నాడు కదా! అంటే ఎంత ఆహ్, ఉన్న నేచర్‌ని బట్టి ఆహ్, మనం ఈ మనమైతే ఈ స్థితిలో ఉంటే ఖచ్చితంగా మనం ఉండం. మనకసలు ఈ స్వభావం కూడా ఉండదు. అంటే ఈ స్వభావం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే న్యూ మైండ్. దేవుని చిత్తమైన మనసు ఎరిగి ఉండాలంటే గనక ఈ మనసు ఉండాలంటున్నాడు. అలాగే గనక మరి ఆహ్, స్టెఫెన్ గురించి కూడా చూస్తే గనక అపోస్తుల కార్యాలు 7 అధ్యాయము 59, 60 వర్సెస్ చూస్తే గనక ప్రభువుని గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా! నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా, వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. ఇదెంత ఘోరం కదా! దేవుడు ఆళ్ళ కోసం ఇది స్టెఫెను వాళ్ళ కోసం ప్రజల కోసం ప్రార్థిస్తుంటే వాళ్ళంటారు రాళ్ళతో కొడుతున్నానంట. అంటే అసలు ఎంత ఎటువంటి పరిస్థితి ఇంకొకలైతే గనక దేవా! ఇదిగో ఇలా చేస్తున్నారు. నువ్వు తొందరగా దిగిరా వీళ్ళకి ఇక్కడే జడ్జిమెంట్ ఇచ్చేసేయ్ అని చెప్పి ప్రార్థన చేస్తాము. కానీ స్టెఫెన్ అలా ప్రార్థించట్లేదు. అతడు మోకాళ్ళుని ప్రభువా! వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట ఈ మాట పలికి పలికి తన ఆత్మను దేవునికి అప్పగించాడు కదా! మరి దీనికి సౌలు కూడా ఉన్నాడక్కడ. అక్కడ పౌలు కూడా ఉన్నాడు. దాన్ని సమ్మతించడానికి. అక్కడ జరిగిన వాటినన్నిటిని. మరి ఇదంతా కూడా ఒక విధంగా మరి హ్మ్. స్టెఫెన్ కూడా చూసి మార్చు మ అది కూడా అన్నీ ఇలా ఉండాలని అనుకున్నాడేమో. దేవుడు అన్నిటిని అంటే ఆల్రెడీ నా కోసం దేనికైనా ప్రిపేర్ చేస్తున్నారు ఒక ఒక న్యూ పర్సన్‌కి. ఈ అనుభవాలన్నిటిని గుండా వెళ్తున్నాడేమో పౌలు. కానీ మనం చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ నిజ జీవితంలో మనం ఇటువంటి వినయమైన పరిస్థితుల్లో ఉంటున్నాము. చెప్తున్నా నేను కూడా ఇంత వినయంగా ఉండను. అంటే మన దేవుడు నూతనంగా అంటే ఇయర్ అన్నీ నూతన పరచబడాలంటున్నాడు. మన ప్రవర్తనే కానీ, మన మనసే కానీ, ఏదైనా కానీ ప్రతీది నూతన పరచబడాలంటున్నాడు. మనం వినయము కలిగి ఆయన మనసు ఎరిగిన వారిగా మనల్ని ఉండమంటున్నాడు. అలాగే సంఖ్యాకాండం చూస్తే గనక ఆహ్, జస్ట్ నేను స్టోరీ లాగా చెప్తున్నాను. అంటే మిరియము, అహరోను వీళ్ళు మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కానీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఎంత వినయం కలిగిన వాడు కదా! ఇక దీని గురించి మనం మాట్లాడడానికి ఏం ఉండదు. కదా! వినయముగా ఉండాలంటే జాన్ 3:30 ఏం చెప్తుందంటే మనము మనము ఆయన జాన్ 3:30 ఏం చెప్తుందంటే యోహాను చెప్తున్నాడనమాట. ఆయన ఆయన్ని హెచ్చించాలి. నేను తగ్గించుకోవాలని చెప్తున్నాను. అంటే ఆహ్, జాన్ దేవుడి కన్నా ముందొచ్చాడు. అందరూ కూడా జాన్‌ని దేవుడనే అనేసుకుంటున్నారు. కానీ తను ఎంత తగ్గించుకుంటూ, నేను ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగిన వాడిని కాదని తన్ను తాను తగ్గించుకుని దేవుడిని హెచ్చిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లోకి, అటువంటి స్వభావంలోకి మనం రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు.
అలాగే ఒబీడియన్స్ గురించి చూద్దాము. హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ సర్వీస్. ఈ 3 దేవుని యొక్క మైండ్‌సెట్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఒబీడియన్స్‌లోకొస్తున్నాం. ఒబీడియన్స్ విధేయత. మనం అంటే అందరూ ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళందరూ రక్షణ పొందుకున్న వారే. దేవుడు తెలుసు. ఏది మంచో తెలుసు. ఏది చెడో తెలుసు. కానీ కొన్ని విషయాల్లో మనం అన్ని విషయాల్లో ఫుల్లుగా మనం ఒబీడియంట్‌గా ఉండం. కొన్ని చేసున్న తండ్రి ఇది చేశాను కదా! ఇది నేను చేయలేను తండ్రి. ఇది నా వీక్‌నెస్ తండ్రి అంటున్నాం. కానీ దేవుడు అట్లా అడగట్లేదు. మనం దేవుడికి మనం విధేయత కంప్లీట్‌గా చూపించాలంటున్నాడు. కంప్లీట్ ఒబీడియన్స్ చూపించాలంటున్నాడు. అటువంటి ఒబీడియన్స్ మొదటిగా ఒబీడియన్స్‌లోకొస్తే మళ్ళీ ఆహ్, యేసుక్రీస్తే సాదృశ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వరకు మైండ్‌సెట్ చూస్తున్నాము. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తన్ను రిక్తునిగా చేసుకొనెను. ఇట్లా దేవుడెళ్ళిన క్రూసిఫిక్షన్ అంతా మీకు తెలుసు. ఇప్పుడు అదే చదువుకుంటాం. నెక్స్ట్ ఒక 2 వీక్స్ నుంచి మనకు లెంట్ స్టార్ట్ అవుతుంది. దేవుడిని ఎంతగా హింసించినా కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ మీద నడిపించారు, సిలువని మోయమన్నారు. అసలు ఎంత అవమానిచ్చారు కదా దేవుడిని. ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిస్థితిని మనం ఇప్పుడు అంత ఈజీగా దేవుడిలాగా అయ్యో! దేవుడు సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. నిజంగా మనం ఫీల్ అవుతే అసలు మనమే ఆ పరిస్థితిలో ఉంటే అంత ఒబీడియన్స్ చూపిస్తామా? చూపించం గదా! దేవుడు కంప్లీట్ సబ్మిషన్. అక్కడ ఎంత ఒబీడియన్స్ దేవుడికి చూపించాడు గదా! అలాగే మరి అబ్రహాముని చూసుకుందాం. అబ్రహాముని చూస్తే అబ్రహాముని దేవుడంటాడు, నీ దేశాన్ని వదిలి నేను చూపించే దేశానికెళ్ళమంటాడు. అక్కడ విశ్వాసం కనబడుతుంది, ఒబీడియన్స్ 2 కనబడుతున్నాయి. 2 ఉంటాయి. వేరే దేశానికెళ్ళమంటే లేసి వెళ్ళిపోతాడు. అలాగే అంతకన్నా విషయం ఏంటంటే ఆహ్, హ్మ్. ఆదికాండం 22 అధ్యాయం రెండో వచనంలో చూస్తే గనక నీకు ఒక్కడై ఉన్న నేనెందుకు చెప్తున్నానంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని అనగా, నీవు ప్రేమించిన ఇస్సాకును, నీకొక్కడైన నీ కుమారుడు, నువ్వు ప్రేమించిన ఇస్సాకును బలిమ్మని అడుగుతా ఉంటాడు దేవుడు. ఇన్ని ఇయర్స్‌లో మరి ఇస్సాకును ఒక్కడే కుమారుడు. అక్కడ దేవుడే చక్కగా చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. నీకొక్కడే కుమారుడు కదా! నీకు చాలా ఇష్టమైన కుమారుడు కదా! నాకు బలిచ్చేసేయి అంటున్నాడు. అంటే అసలు ఇంకొకళ్ళైతే అసలెంత అంటే మనం నిజంగా దేవుని మనసుతో మనం ఒకసారి ఆలోచించాలి. లేకపోతే మీరక్కడ మనం అబ్రహాం గురించి అబ్రహాం గురించి ఆ సిట్యుయేషన్ అబ్రహాంలా ఫీల్ అయితే, దేవా ఏం మాట్లాడుతున్నావు తండ్రి? ఇప్పుడే కదా తండ్రి కుమారుడినిచ్చావు, స్వాస్థ్యం అన్నావు, ఆహ్, ఇన్ని చెప్పావు కదా! మళ్ళీ బలిచ్చేయమంటున్నావు అని ఒక్క క్వెషన్ కూడా రాకుండా విశ్వాసంతో మరి దేవునికి ఇవ్వడానికి వెనుతీయకుండా వచ్చాడు కదా! అంటే మన తండ్రి కూడా కుమారుడిని అట్లాగే వెనుతీయకుండా కుమారుడినిచ్చాడు. అలాగే అబ్రాహాం కూడా వెనుతీయకుండా ఇవ్వడానికి మరి బలివ్వడానికెళ్ళినప్పుడు మీరు 10, 11 వర్సెస్ 6 ఆహ్, స్ ఆహ్, స చదివితే గనక మొత్తం మీకు అర్థమవుతది. చెప్తే నాకు టైం సరిపోదు. సో, దేవుడు తీసుకెళ్ళి బలివ్వడానికి బలిపీఠం మీద కూడా తన్ని కట్టి పెట్టినట్టు చూస్తాం. అసలది ఇంకెప్పుడు దేవుడు అంటే ఇంక ఆల్రెడీ తను ఫిక్స్ అయిపోయాడు. ఇంక అంత జరిగిపోతుంది. కానీ దేవుడు తన ఒబీడియన్స్‌ని చూసి మరి దేవుడు ఎంత ఆశీర్వదించాడు కదా! మన అబ్రహాము పిల్లలు మనం అనబడుతున్నాం కదా! అబ్రహాము దేవుడు అనబడుతున్నాం కదా! అబ్రహాం పిల్లలు అంటే దేవుడు ఆ ఒబీడియన్స్‌ని బట్టి తన ఎలా ఆశీర్వదించాడో మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అలాగే నోవాహును కూడా ఓడ కట్టమన్నప్పుడు అసలు వర్షమే చూడలేదు. ఓడ కట్టమంటున్నాడు అన్నప్పుడు కూడా ఎంత విధేయత చూపించాడు గదా! అంత విధేయత చూపిచ్చి మరి ఓడ కట్టినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ 11, 7 ఇవన్నీ ఉంటాయి. మీరు చూడండి. తర్వాత ఇంకొకటేంటంటే ఎప్పుడు రొటీన్‌గా చెప్పేది కాకుండా అంటే కొంచెం ఎగ్జాంపుల్స్ నేను వేరుగా కొంచెం యాడ్ చేశాను నేను. అంటే జోసెఫ్ గురించి మరియుని మరి భార్యగా తీసుకునడానికి చాలా మరి ఇంకొకళ్ళైతే ఆమె కన్యక గర్భం ధరించింది. కన్యక గర్భం ధరించిందని మనకు తెలుసు. కానీ అక్కడ ఆ సమయంలో యోసేపుకి తెలీదు గదా! కన్యక గర్భం ధరించిందని. అసలు ఇంకొక పర్సన్ అయితే అమ్మో! మాకెందుకు ఇలాంటియని అనుకుంటారు. అలా అనుకోకుండా మాథ్యూ 1 అండ్
24లో చూస్తే గనుక యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము మరియను తన భార్యగా చేర్చుకున్నట్టు చూస్తాం. అంటే వెంటనే అక్కడ ఒబీడియన్స్. మరి మరియను కూడా చూడొచ్చు. మరియ కూడా ఎంత ఒబీడియన్స్. నీకు మరి దేవుడు నువ్వు కన్యకవు అయినా సరే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తున్నావంటే ఆమె కూడా ఒబీడియన్స్ చూపించింది కదా! మరి అలాగే ఎస్తేరు గురించి చూద్దాం. మరి ఎస్తేరు మరి మొర్దెకై చెప్పినప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే మరి దేవుని యొద్దకొచ్చి ఉపవాసం ఉండి అంటే ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంది. పైన పై అదేంటి భూ సంబంధమైన కాకుండా ఆలోచించకుండా పైనున్న వాటి మీద అంటే దేవుని చిత్తం ఏంటో మరి తన ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుని దేవుని రాజు సముఖముకి ఎప్పుడెళ్ళాలో ఆ చిత్తము తెలుసుకుని ఆ సమయం వెళ్ళినట్టుంది. అది మరి అది కూడా ఎంత గొప్ప కార్యం కదా! దేవుని చిత్తము దేవుడు మనకి బయలుపరుస్తాడు. నువ్వు ఈ సమయంలో ఎళ్ళు అన్నాడు. రాజులు దయని పెట్టాడు కదా! ఆ దయని బట్టి మరి యోధులకి గొప్ప రక్షణ కలిగుంది కదా! అంటే మొదటి సామ్యుయేల్ ఫస్ట్ సామ్యూయల్ 15:22 చూస్తే గనుక టు ఒబే ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మనం మరి విధేయత కలిగడమే అన్నిటికన్నా గొప్ప సాక్రిఫైస్ అని చెప్తున్నారు. లాస్ట్ వన్ వస్తే గనుక సెల్ఫ్ ఎంప్టీయింగ్ సర్వీస్ ఆర్ లవ్. అంటే ఇది మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు హ్మ్. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను. ఇది ఇటువంటి సాక్రిఫైస్ అయితే ఎవరు చేయలేదు కదా! యేసుక్రీస్తు ఒక్కడే చేశాడు కదా! మన పాపాల కోసం ఈ భూలోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన పాపాలను కడిగి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన తిరిగి లేచి సజీవుడై తండ్రి కుడి చేతున కూర్చున్నాడు కదా! మరి ఇటువంటి సాక్రిఫైస్ మనం ఎవ్వరిలోనూ కూడా చూడలేము. మరి హ్మ్. ఎటువంటి అంటే ఎంత తగ్గించుకుని అంటే ఎంత అంటే అసలు ఎటువంటి త్యాగం అంటే దేవుడు అటు త్యాగాన్ని తన ప్రాణాన్ని మన కోసం పెట్టేసాడు గదా! అలాగే ఇంకా ఎంత తగ్గించుకున్నాడంటే దేవుడు శిష్యులు జాన్ 13:12-17 చదివితే గనక శిష్యుల పాదాలు కడిగాడు కదా! ఒక మాదిరిగా మనం ఆ విధంగా ఒక పాదాలు కడిగే స్థితిలోకి మనల్ని దేవుడు మనం డౌన్ టు ఎర్త్ వచ్చేయాలి మనం. అంటే తిడుతున్నా కూడా మనం వాడిని బ్లెస్ చేయాలి. అది చాలా కష్టం. అది ప్రాక్టీస్ చేయమంటున్నాడు దేవుడు. మీరు మన ప్రభువైన యేసు కృపను ఎరుగుదురు గదా! ఆయన ధనవంతుడయ్యుండి ఆయన ధనవంతుడంట. మనమేమో దరిద్రులము. హ్మ్. మనము ధనవంతులు కావాలనని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయెను. ఎక్కడుందిది? 2 కొరింథీలు 8:9లో ఉంది. అంటే ఇలాంటి అంటే మనకు ఐశ్వర్యం ఇవ్వడానికి ఆయన దరిద్రుడాయెను. అంటే అలా ఎవరైనా చేయగలరా? నిజంగా మనం ఎవ్వరం కూడా చేయలేం. కానీ దేవుని మాదిరిగా ఇవన్నీ చేసి ఉన్నాడు. ఆయన మరి రాజు, ధనవంతుడు సమస్తం ఆయనకే ఉన్నది. ఆయనకి మరి దేవుడు కుమారుడు. అందుకే దేవుడు ఆయన నామమందు ప్రతి మోకాళ్ళు వంగాలి. ఆయన నామమందే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన కూడా చేయమని మరి తండ్రి ఆజ్ఞాపించాడు గదా! మరి అట్టి రీతిగా మనం దేవుని ఈ మనస్సు కలిగి మరి విధేయతలు, సాక్రిఫైస్ అంటే త్యాగం కలిగిన ఈ మనసు దేవునికి కలిగి ఉన్న ఈ మనసును మనం కూడా కలిగి ఉంటున్నాడు. కలిగున్న వా కలిగున్నప్పుడు ఏమవుతాడంట కాగా ఎ హ్మ్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించును ఇదిగో కొత్తవాయెను. 2 కొరింథీ 5:17. అంటే ఈ మనస్సు కలిగిన వాడు ప్రతివాడు కూడా నూతన సృష్టి. దేవుని యందు వాడు నూతన సృష్టి. పాతవన్నిటిని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మన దేవుడు. మరి ఆ దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని మరి నూతన హృదయముతో
మనల్ని నింపి, ఆశీర్వదించి ఆయన పరిచర్యలను, సేవలు ఇదంతా ఈ రోమీల పత్రిక అంతా ఒక లివింగ్ సాక్రిఫైస్. అంటే సంఘముకి రాస్తున్న ఉత్తరం ఇది. ఈ సంఘం ఎలా ఉండాలనేది రాస్తున్నాడు. ఈ సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి ఇష్టముగాను, అంగీకారంగా ఉండాలి. ప్రతీదీ నూతన పరచబడాలి. మరి అట్లాగా ఈ నూతన మనసుతో మరి దేవునికి మరి పై అంటే మనం వెతికేవన్నీ ఆయన ఆత్మ సంబంధమైన వాటిని చిత్తము చొప్పున మనం నడుచుకోవాలి. ఆయన హృదయపూర్వకంగా ఉండాలి. మనం ఇప్పుడు అనుకున్నట్టు హ్మ్. దేవుని చిత్తమైన మనసును కలిగి మనం ఉండి నూతన పరచబడాలి అని దేవుడు మనం అందరిని కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా మనలందరినీ దేవుడు నూతన మనసుతో ఆహ్, నూతన హృదయం కలిగిన వారు, నూతన మనస్సుతో దేవుని చిత్తమైన మనసు మనందరికీ అనుగ్రహించును గాక. మీకును, నాకును మనందరికీ ఆ మనసును దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్.